సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రాయి సముద్రం చెరువులో గుర్రపు నిండడంతో అలాగే రానున్న వినాయక చవితిని దృష్టిలో ఉంచుకుని గుర్రపు తొలగించే పనులను కార్పొరేటర్ పుష్ప నాగేష్ సుమారు 35 లక్షల వ్యయ నిధులతో నేడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులో గుర్రపు నిండి మత్స్యకారులు ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని, మన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ వచ్చినప్పుడు ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అందుకు గాను నిధులు మంజూరు చేయించి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అలాగే వినాయక చవితికి సందర్భంగా కోనేరు సుందరీకరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని మరి మొన్ననే మేము జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి వచ్చేది వర్షాకాలం ఉంది. మరి వినాయకులు దాదాపు 3000 పైన వస్తాయి. మరి ఏ విధంగా చేద్దామని చెప్పేసి మేము జోనల్ కమిషనర్ అడగడం జరిగింది. వెంబడే మాకు 35 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే 20 లక్షలు విటాచ్, 10 మంది లేబర్కి, 15 లక్షలు చెరువు మెయింటెనెన్స్ గురించి. మరి ఈ 35 లక్షలు మాకు శాంక్షన్ చేసి మరి పనులు ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి 20 రోజులు మన దగ్గర 10 మంది లేబర్ ఉంటారు, విటాచులు 2 ఉంటాయి. మరి ఆ లేబర్ తోటి మనం ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో చెరువు చుట్టూ అవన్నీ పనులు చేసుకోనికే మరి మనుషులతోటి కానీ విటాచితోటి కానీ చేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుర్రం డెక్క చూసినట్టయితే చెరువు నిండా గుర్రం డెక్కనే ఉంది. ఆ గుర్రం డెక్క తీసేయనీకి ఏమన్నా చెట్టు చెదారం ఉంటే కూడా అవి తీయనీకి, మరి వాటరు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వాటరు సక్రమంగా కాలువల నుంచి వెళ్ళడానికి, అలుగులకి వెళ్ళడానికి, మరి ఇక్కడ పాషనగర్కు నాల కూడా సాఫ్ చేయడానికి, మరి ఇక్కడ చాలా వినాయకులు వస్తాయి కాబట్టి వినాయకుల పండుగ అయిపోగానే బతుకమ్మలు వస్తాయి. మరి బతుకమ్మలు ఇక్కడనే ఇస్తాం కోనేరులో, మరి వినాయకులను కూడా కోనేరులోనే ఇస్తాం కాబట్టి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి 1 వే వస్తుంది కాబట్టి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా వినాయకుని తీసుకొచ్చిన వాళ్ళు సక్రమంగా కోనేరులు వేసేసేసి మా జిహెచ్ఎంసీ లేబర్ ఉంటారు, మా ఏఈడి కూడా ఉంటారు, దాంతో పాటు నేను కూడా ఉంటాను ఇక్కడనే ఉండేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి వినాయకులను తీసుకొచ్చిన వాళ్ళు మాదే విటాచ్ ఉంటుంది. మరి మేము కిరణ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. ఆ కిరణ్ ద్వారా మా లేబర్ తీసుకొని కిరణ్లో పెట్టేసేసి కోనేరులో వేయడం జరుగుతూ ఉంటుంది. మరి రేపు లేదు ఎల్లుండే పండుగ ఉంది కాబట్టి మరి ఇట్లాంటి ఇబ్బంది కాకుండా కోనేరు చుట్టూ కూడా మరి ఇప్పుడే పెయింటింగ్ వేయడం జరుగుతూ ఉంది. నిన్నొచ్చి చూసినాను, కాంట్రాక్టర్ వచ్చిండే నిన్నొచ్చి చూసినాం. మరి చెరువు చుట్టూ కూడా వెహికల్ ఓనికి ఇబ్బంది కాకుండా మరి బార్గేట్స్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. మరి కాంట్రాక్టర్ వచ్చిండి ఈరోజు పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి కోనేరు చుట్టూ కూడా మంచిగా పెయింట్ వేసేసేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఇక్కడ ఉండేసేసి మేము ఎప్పుడు 24 గంటలు మా ఫోన్ ఆన్లో ఉంటుంది. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.